నమస్తే మాస్టర్స్. శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగా పత్రిజీ ఏ విధంగా చెప్పారు అనేది మనకు ప్రతిరోజు వింటున్నాం. వాయువు ఒక చోట నుంచి ఇంకొక చోటుకు వాసనలు తీసుకొని పోయినట్టుగానే జీవాత్మ మనస్సు ఇంద్రియ వాసనలు తీసుకొని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందుతుంది. ఒక గాలి ఈ చోట నుంచి ఈ చోటకి ఎలాగైతే వెళ్ళిపోతుందో శరీరం విడిచిపెట్టిన వెంటనే ఇంకో శరీరాన్ని పొందుతుంది. అది సహజం. భౌతిక శరీరంలోని ఇంద్రియాలు ఎన్నో విషయాలు మనసుకు అందిస్తూ ఉంటాయి. మనస్సు అనేది బుద్ధిని అనుసరించి తన వివేకాన్ని బట్టి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటుంది. ఆ అనుభవ సారాన్ని, జ్ఞానాన్ని సంస్కార రూపంలో మనస్సు తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. వాసనల రూపంలో ఉండే వీటికి రూపం ఉండదు. జీవాత్మ ఒకానొక దేహాన్ని విడిచిపెట్టేటప్పుడు, అంటే ఒకానొక మరణ సమయంలో తనలో ఉన్న వాసనా సమూహాన్ని స్థూల శరీరంగా, సూక్ష్మ శరీరంగా స్థూల శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఈ సంస్కారాల వాసనలే తర్వాత జన్మలో గుణాలుగా రూపొందుతాయి. జీవాత్మ ఎప్పటికప్పుడు తన యొక్క సంస్కారాలను, వాసనలను అనుగుణంగా వేరొక శరీరాన్ని పొందుతుంది. ఈ విధంగా వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు దేహాలు ధరిస్తూ వేరువేరు జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామ క్రమంలో సక్రమంగా ఎదగడానికి నిరంతరం యత్నిస్తూనే ఉంటుంది ఈ జీవాత్మ. అంటే ప్రతి జీవుడు కూడా శరీరంలోంచి చనిపోయిన తర్వాత పైకొచ్చి ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. ఈ జన్మలో మనం పొందిన అనుభవాలన్నీ కూడా వాసన రూపంలో మన వెన్నంటే ఉంటాయి. ఆ దేహం విడిచిపెట్టేటప్పుడు మరణ సమయంలో కూడా వాసన సమూహాన్ని తీసుకొని మన సంస్కారాలే, గుణాలే వచ్చి జన్మలో కూడా ఉంటూ ఉంటాయి. అలా ఎన్నో జన్మలు తీసుకుంటూ స్వీయ ఆత్మ పరిణామం కోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఒకవైపు ఈ వాసనలు అవి ఉంటాయి, ఒకవైపు మనం ఆత్మపరంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ చేసే ప్రయత్నం రెండూ కూడా జరుగుతూనే ఉంటాయి. అలా జరుగుతూ 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 మరణం అనేది, అది ఆత్మకి మళ్ళీ జననం అనేది లేకుండా చేసుకుంటాము. అప్పుడే మనం పూర్ణ ఆత్మస్థితిగా తయారవుతాము. ఎన్నో జన్మలు పడతాయి. పడుతూ ఉండడం ఎవరు నేర్చుకునే దీన్ని బట్టి ఒక స్కూల్లో ఫెయిల్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కరు ఎప్పటికో పాస్ అవుతారు వాళ్ళకి అర్థమైనప్పటికీ. ఆ విధంగానే ఆధ్యాత్మికత కూడా కావాలని ఎప్పుడైతే వాళ్ళ కోరిక కలిగిందో అప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగా వాళ్ళు కూడా ఎంతో అభివృద్ధిలోకి వెళ్తూ వెళ్తూ ఆధ్యాత్మికంగా పొందుతూ ఆకర్షణ చేసుకుంటారు ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత. జీవాత్మ దేహంలో గుణాలు కలిగి ఉన్నప్పుడు, విషయాలను అనుభవించేటప్పుడు, శరీరాన్ని వదిలేటప్పుడు జ్ఞానచక్షువు కలిగిన జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. అంతేగాని అజ్ఞానులకి ఈ విషయాలు తెలుసుకోలేరు. అంటే ఆత్మజ్ఞానం ఉన్నవాళ్ళు మాత్రమే ఇవన్నీ గ్రహిస్తారు. ఈ గుణాలు మనం ఎన్నంటే తీసుకెళ్తామనేసి, శరీరం వదిలిపెట్టినప్పుడు మనతో పాటు ఇవి కూడా గుణాలు కూడా మనతో పాటు వచ్చేస్తాయి అనేది ఓన్లీ జిజ్ఞాసులకు మాత్రమే అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి అది అర్థం కాదు. ఏదో పుట్టాం, పెరిగాం, చనిపోయాం అంతే. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు. భౌతిక శరీరంలో నివసిస్తున్న జీవాత్మ తన పూర్ణ జన్మల సంస్కారాలకు అనుగుణంగా గుణాలను కలిగి ఉంటుంది. బాహ్య ఇంద్రియాలతో గ్రహించిన విషయాలను, తన గుణాలను అనుగుణంగా అనుభవిస్తూ ఉంటుంది. మరణం ఆసనమైనప్పుడు తనలో సంస్కారాలను, వాసనలు తీసుకొని స్థూల శరీరం విడిచి సూక్ష్మ శరీరంగా వెళ్ళిపోతుంది, నిష్క్రమిస్తుంది. ఎప్పుడైతే భౌతిక శరీరంలో నివసిస్తున్న జీవాత్మ తన పూర్ణ సంస్కారాలను పట్టుకొని ఎప్పుడైతే మరణం ఆసన్నమైనప్పుడు ఆ గుణాలని, ఆ వాసన తీసుకొని వెళ్ళిపోతుంది. ఇటువంటి నిగూఢ సత్యాలు జీవాత్మ ఈ శరీరంలో గుణాలతో కలిసి ఉన్నప్పుడు కానీ, విషయాలు అనుభవించేటప్పుడు కానీ, చివరికి శరీరం విడిచిపెట్టేటప్పుడు కానీ ఆయా పదార్థాలు అజ్ఞానులకు ఎంత మాత్రం తెలుసుకోలేరు. కేవలం జ్ఞానం అనే నేత్రం కలిగిన జ్ఞానులు మాత్రమే తెలుసుకోగలరు. జీవాత్మ స్థితులు యథార్థంగా ఉన్నట్టుగా గ్రహించగలుగుతారు.
ఈ జ్ఞాననేత్రం దివ్యచక్షు అన్నది కేవలం ధ్యాన సాధన ద్వారానే సిద్ధిస్తుంది. ఇప్పుడు గుణాలు వాసనలు మనతో పాటు తీసుకెళ్తాము. ప్రతి జన్మలో మనం చేసుకున్న ఆ పాప ఫలితాలు పుణ్య ఫలితాలు అన్నిటినీ కూడా మనతో పాటు తీసుకువెళ్తాము. ఆ గుణాలు వాసనలు అన్నిటినీ పాటు మనతో పాటు తీసుకెళ్తామనేది ఒక జిజ్ఞాసుకు మాత్రమే అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి అర్థం కాదు. అర్థం కావాలంటే ధ్యాన సాధన తప్పనిసరి అనేసి చెప్తున్నారు. ధ్యాన సాధన చేస్తేనే, ఒక జిజ్ఞాసుగా మారితేనే తను అనుభవిస్తున్నప్పుడు కానీ ప్రాపంచికంగా బ్రతికి ఉన్నప్పుడు తను చేస్తున్న ఆ వాసనల్ని గమనిస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అవును, నేను గత జన్మలో చేసిన తాలూకా ఇవి అనేసి వాళ్ళకి జిజ్ఞాసుకి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు, తెలుసుకుంటారు. కాబట్టి జాగ్రత్త పడతారు. అంటే మనం ఇలాంటి సాధనలు చేస్తూ ఉంటే బాగుంటుంది అని, ఆధ్యాత్మిక సాధన ధ్యాన సాధన అటువంటివి చేస్తూ ఉంటే మన ప్రస్తుత కాలం మన చేతిలో ఉంది. గతం అయిపోయింది, ప్రస్తుత కాలం మన చేతిలో ఉంది. కాబట్టి దీన్ని చక్కగా సద్వినియోగపరుచుకుందామని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో అద్భుతంగా వాళ్ళు జీవించగలరు. అలాంటి జీవితాన్ని మనం జీవించుకోవాలి. దాన్నే మనం తెలుసుకోగలగాలి. ఈ విధంగా మనం ఎప్పుడైతే పరిశీలన చేసుకున్నామో అప్పుడు మన జీవితం ఇప్పుడు బాగుంటుంది, తర్వాత బాగుంటుంది. ఈ జన్మలో అదే చెప్తారు పత్రిజీ, గతంలో ఎన్నో మనం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము తెలిసి తెలియక. గత జన్మలో ఈ జన్మ ప్రస్తుతం మన చేతిలో ఉంది. దాన్ని సద్వినియోగపరచుకోవాలి చక్కగా అని చెప్పాలి. సద్వినియోగపరచుకుంటే అద్భుతంగా మనల్ని మనం మలుచుకోవచ్చు. ఈ జన్మలో ధ్యాన సాధన చేస్తూ అవన్నిటినీ కూడా ఎంత పాపమైనా సరే ఒక అగ్నితో పోయినట్టు జ్ఞానిగా మారినప్పుడు వెంటనే అవన్నీ తొలగిపోతే ఈ జన్మలో కూడా మనం ఎటువంటి వాసనలు అంటించుకోకుండా ధ్యాన సాధన చేస్తూ ఉంటే, నిర్గుణ స్థితిలో ప్రతి పని చేస్తూ ఉంటే వాటిని మనకు అంటుకోకుండా చేస్తాం. తామరాకు మీద నీటి బొట్టులా చేస్తూ ఉన్నప్పుడు అవేవి మనకు అంటకుండా ఈ జన్మలోనే ఉంటాం. నెక్స్ట్ జన్మకు కూడా మనం ఈ అద్భుతమైన సాధనను తీసుకొని వెళ్తాము, ఈ జ్ఞానాన్ని తీసుకొని వెళ్తాము. ఇదివరకు అయితే ప్రాపంచికంగా ఉంటే మనం ఆ వాసన తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ జ్ఞానాన్ని తీసుకొని వెళ్తాము. ఎలాగైతే అద్భుతంగా బాగా చదివిన పిల్లడు 10th మంచి మార్కులు చేసుకొని ఆ జ్ఞానాన్ని ఇంటర్లో కూడా పనిచేస్తుంది. బాగా చదివిన పిల్లడు, చదవలేని పిల్లడికి ఫెయిల్ అయిపోతారు, అక్కడే అయిపోతుంది దాని కదా. అలాగే ఇది కూడా మనం ఎవరి సాధన, ఎవరి సజ్జన సాంగత్యం, ఎవరి చుట్టుపక్కల వాతావరణం అవన్నీ తెలుసుకొని ఎన్నో రకాల ఆధ్యాత్మికతకి పెద్దపీట వెయ్యాలి ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా. అప్పుడే మనకి శారీరకమైన ఆనందం, మానసికమైన ఆనందం రెండూ దక్కుతాయి. అది లేని చోట ఎప్పుడూ దుఃఖమే ఉంటుంది. దుఃఖమే. ఈ క్షణం బాగుంటుంది, మరుక్షణం దుఃఖం. అంటే మనకు కావాల్సింది వస్తే ఆనందం, లేకపోతే దుఃఖం. ఇదే పరిస్థితిలో సదా ఉంటూ ఉంటాము. ఈ రెండిటికి అతీతంగా ఉండడం జరుగుతుంది. ఏదొచ్చినా సమంగా తీసుకుంటూ ముందుకు వెళ్తాం అంతేగాని అయ్యో అని ఇది లేదు, పొంగిపోవడం లేదు, కుంగిపోవడం లేదు. ఈ విధంగా మనం జీవిస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన మన జీవితాలు పండించుకుంటాం. వచ్చే జన్మకు కూడా ఆ జ్ఞానాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఈ జన్మ బాగుంటుంది, వచ్చే జన్మ బాగుంటుంది. ఇవన్నీ చేయాలంటే ధ్యాన సాధన తప్పనిసరి. ధ్యానం శరణం గచ్చామి. ధ్యానం ద్వారా నిర్గుణ స్థితికి వెళ్ళడం జరుగుతుంది. ఆ నిర్గుణ స్థితే మనల్ని కాపాడుతుంది. ఏది అంటించుకోకుండా, వాసనలు తీసుకెళ్లకుండా ఉంటుంది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.